షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is peace and rest in God. Peace and rest in God. The text is from Psalm number 3, verse 5. దావీదు కీర్తన 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. David wrote this psalm while fleeing from his rebellious son Absalom. ఎప్పుడు ఈ కీర్తన రచించాడనగా అబ్షలోం తన కుమారు ఎదురు నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. భయము, ఆందోళన, రెస్ట్లెస్గా ఉన్నాడు ఆయన. Despite immense betrayal and mortal danger and stress, David was able to sleep peacefully. ఎంత మానసిక ఒత్తిడికి, భయము, ఆందోళనకు లోనైనప్పుడు కూడా దావీదు మహారాజు అంటున్నాడు, కావున పండుకొని నిద్రపోయి మేలుకొందును. Has peace and rest in God. అర్థం అనగా highlighting a profound expression of trust and faith in God. దేవుని పట్ల ఆయనకున్న నమ్మకము, ఆయన యొక్క విశ్వాసం మనకు కనిపిస్తుంది. David recognized that his rest and his very awakening were depending on God's protection and provision. ఆయన పండుకుంటా, నిద్ర లేచుట, ఇవన్నీ కూడా దేవుని యొక్క అపారమైన ప్రొటెక్షన్, దేవుని యొక్క సంరక్షణ, దేవుని భద్రత, ఆయన కొను సత్యాన్ని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తున్నది. ఇట్ షోస్ how God offers peace and quiet mind in the middle of chaos. గందరగోళ స్థితిలో దేవుడు ఏతగా తనపై ఆధారపడిన విశ్వాసికి ఎలా నెమ్మది ఇస్తాడో, ఎలా ప్రశాంతత ఇస్తాడో ఈ వాక్య భావన పొందుపరచబడింది. ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్ ఆర్ వరింగ్ అబౌట్ హిస్ circumstances, David rested securely in God's presence. దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. తన శక్తి మీద ఆధారపడకుండా, తన శక్తి సామర్థ్యం ఆధారపడకుండా, ఇట్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని ఆధారపడ కాబట్టి యెహోవా నీవే నా ఆధారం అంటున్నాడు. గొల్లియాతును చంపాడు. ఎంతో బలం ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఎంతో నెమ్మది పొందగలిగాడు. ఐ లై డౌన్ అండ్ స్లీప్ అండ్ అప్టేక్. నీ పండుకో, నిద్రపోయి వాక్య భాగం గమనించ మేల్కొందని అంటాడు. కాబట్టి పీస్ ఆర్ ప్యానిక్, గందరగోళ స్థితిలో కూడా కుమారుడు అబ్షాలోం తరుముతున్నప్పుడు కూడా హి హాడ్ ద పీస్ ఆఫ్ మైండ్. హాయిగా పండుకొని నిద్రపోయి తిరిగాన లేవగలుగుతున్నాడు. కాబట్టి డివైన్ సస్టెనెన్స్, ప్రభు ఆయన కాపాడుతూ ఉన్నాడు, దీవిస్తున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎందుకనగా ఈ డిపెండ్ ఆన్ గాడ్, సోలీ ఆన్ గాడ్. మన జీవితం ఎలాంటి స్థితిగతులు ఎదురైనా కూడా ప్రభు మీద ఆధారపడినప్పుడు గాడ్ విల్ గివ్ పీస్ అండ్ రెస్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ టర్మాయిల్. కాబట్టి ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోదాం. ఈరోజు ఒక ప్రశ్న దినం చెప్పాను నేను, మీ జవాబు వాట్సాప్ పోల్ చేయాలి. ద ఫస్ట్ 3 names విల్ బి అనౌన్స్డ్. ఆ తర్వాత ఇంకా నేను ప్రశ్నలు వేస్తుంటాను, జవాబులు చెప్తూ ఉండండి. ఆత్మీయంగా అనేక ఆదరణ పొందడానికి వీలవుతుంది. దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం అనగా నా హృదయానుసారుడైన మనుషుడు, ఎ మ్యాన్
after God's own heart. What is meant by a man after God's own heart? దీని జవాబు మీరు ప్రార్థించండి, జవాబు ఇవ్వండి, దీవెన పొందుకోవలసిగా మనం చేస్తున్నాను. మహోన్నత మహాగణుడానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మీరేమో ఆధారం కాబట్టి ఎలాంటి స్థితిగతులతోనైనా కృంగిపోయి ఉన్న నిరాశ ఉన్నప్పుడు మా తండ్రి, మా శక్తి మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడినాము తండ్రి. మాకు రెస్ట్ ఇచ్చే దేవుడు, పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే దేవుడు మీరు కాబట్టి స్తోత్రాలు. అనేక మంది ఆ పీస్ ఆఫ్ మైండ్ లేదు నైనా, బికాస్ దే ఆర్ నాట్ రిలయింగ్ ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. కాబట్టి దావీదు మీ మీద ఆధారపడి మా తండ్రి ఎంతో నెమ్మది పొందే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.